ఈ వీడియోలో మేము ఏ జోక్ వేసినా సినిమాలో క్యారెక్టర్ని అన్నట్టే. నీ ఫేవరెట్ హీరోని కానీ యాక్టర్ని కానీ యాక్టర్స్ని కానీ అన్నామని అనుకోకండి. జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ జోక్. ఓకే, ఏంది మందల వెల్కమ్ టు త్రీ యాంగ్రీ బాయ్స్. ఇప్పుడు మనం విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టకపోతే ఎంత బాధపడతాం, ఎంత ఫీల్ అవుతాం, ఎంత డిసప్పాయింట్ అవుతాం. అలానే మీరు వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే నాకు అంతే బాధ వేస్తుందండి. ఎప్పుడన్నా ఏమన్నా అడిగానా, జస్ట్ ఒక సబ్స్క్రైబ్ బటన్ అంతేగా, నా కోసం ఆ మాత్రం చేయలేను. చెయ్యడ్రా ప్లీజ్ రే. అండ్ ఈ వీడియోలో మనం ఒక సైక్లోన్ గురించి మాట్లాడుకుందాం. తెలుగులో తుఫాన్, హిందీలో జంజీర్. ఓపెన్ చేయగానే హైదరాబాద్ లో ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని చూపించేస్తారు. బికాస్ చార్మినార్ లేకుండా హైదరాబాద్ ఎలా ఉంటది, అయినా నమ్మమేమో అని చెప్పి ట్రాఫిక్ అంబులెన్స్ లో పేషెంట్ ని చూపిస్తారు. బికాస్ రోడ్డు మధ్యలో ఈ గుండు కొబ్బరలు సీఎం సంకనాకుతా ఉంటారు. ఆ సీఎం సంకెతో ఏం చేస్తావరా సంకెత్తితే నాకస్తా. అప్పుడు అక్కడికి మహీంద్రా బొలెరో వచ్చాగిద్ది. స్టాలిన్ పోస్టర్ కింద ఎంట్రీ ఇస్తాడు హీరో. హిస్ నేమ్ ఇస్ విజయ్ ఖన్నా. కన్నా నిదురించరా అని ఒక మంచి బీజం వస్తుంది. వాడి దగ్గరికి వెళ్ళి మన ఆర్సీ ఏం చెప్తాడు, డే ఎన్నాడా నాందా తమిళప్ప ఓ సాంబారా అని చెప్పేసి గుండె మీద ఒకటి కొడతాడు మనోడు. ఓ అది చెంప, సారీ నొన్నగా ఉంటే గుండె అనుకున్నా నేను. అలా అడ్డొచ్చిన ముండల్ని సాగు కొట్టిన ఈ పోలీస్ ఈజ్ ఐపీఎస్ ఏసీపీ. ఇంతమందిని కొట్టాక ఏ పోలీస్ అయినా హీరో అవుతాడు. బట్ ఇక్కడ హీరో ఆల్రెడీ పోలీసే కాబట్టి ట్రాన్స్ఫర్ అవుతాడు. Emotional, damn it! అన్నట్టు మర్చిపోయా, హీస్ కాల్డ్ తుఫాన్ అన్నమాట డిపార్ట్మెంట్ లో. ఏసీపీ విజయ్ ఖన్నాని ముంబై ఇండియన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారంట. కట్టుపన్న ఒక వియర్డ్ రియాక్షన్ సాంగ్. ఇదేదో యాడ్ లా ఉంది. అబ్బా సూపర్. అంటే అది ఫ్యామిలీ ఫ్రెండ్లీ. అండ్ ఈ పాటలో పేర్లు పడిపోతాయి. కట్ చేస్తే గుర్రం ఎక్కినోడు ఒక కల్లో వస్తాడు. దాన్ని పీడకలు అనుకొని మనోడు పైకి లేస్తాడు. బయటకు వచ్చి గమ్ముగా ఉంటాడా, బ్యాగ్ను కొడతాడు. భీమక్ష్మాపతి. టీవీ 9 లో పిల్లకాయలు వచ్చేసి హీరో 22 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడు, ఇది రికార్డ్ అంటారా బాబు, హీఈస్ అమేజింగ్ జింగ్. అండ్ జాయినింగ్ ఆర్డర్ కోసం పెద్ద సార్ దగ్గరికి పోతే హీ సేస్ హే విజయ్ యు నో తలపతి, నో యు గుడ్ బాయ్ మ్యాన్, ముంబై చాలా స్పీడ్, యూ కాంట్ క్యాచ్ ఇట్, నువ్వు ఏదలేవు మునిగిపోతావు, రబ్బర్ ట్యూబ్ కట్టుకుంటా మునగన్ రా అప్పుడు పుస్కి. సర్లే ట్యూబ్ లో గాలి అయిపోతే నాకు సంబంధం లేదు, ఓకేనా. ఇది అవ్వగానే హీరోయిన్ తో ఐటమ్ సాంగ్. వాట్ ద ఫక్, ఎప్పటికింకా నా వయస్సు నిండా 16 అంటే మైనర్. నా 2 ఏళ్ళ తర్వాత ఫన్ బకెట్ భార్గవ్ కాదు నా పేరు. అండ్ సాంగ్ అయిపోద్ది. ఈ సాంగ్ కి రీజన్ ఏంట్రా అంటే, ఈ హీరోయిన్ గారు అంటే ఆవిడ పేరు మాలా అన్నమాట. మాలా గారు తన ఫ్రెండ్ పెళ్లిలో ఈ డాన్స్ చేస్తుంది. ఆ పెళ్లి కొడుకు ఏమో అబ్బాయి అందరూ హీరోయిన్ సూపర్ డాన్స్, 2 రోజుల ముందు కనిపించుంటే నేనే పెళ్లి చేసుకున్నా కదా పాప అంటాడు. 3 నెలల ముందు పరిచయం అయిన ఫేస్బుక్ ఫ్రెండ్ కోసం ఈవిడ యూఎస్ఏ నుంచి ఇండియాకి వచ్చి డాన్స్ చేసింది అనమాట. తర్వాత ఏమొస్తుంది, షార్ట్ వేస్తుంది. ఐ మీన్ డ్రింక్. ఏ పెళ్లి కొడుక చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో, నీ అవ్వ తగ్గేదాలా. మేడం కి కార్ లో నేచర్ కాల్ 260 MBPS ఫాస్ట్ లో వస్తుంది. సో దాబాకి 100 km/h లో వెళ్తుంది. ఆఫ్టర్ దట్ పనవంగానే వెళ్తుంటే ఒక అంకుల్ వేరే వాళ్ళు ఎవరో పెట్రోల్ కల్తీ చేస్తుంటే వీడియో తీస్తా అంటాడు. ఏ వావ్ వీడియో, ఈ వీడియో కనుక నేను వైరల్ చేశాను అనుకో వైల్డ్ ఫైర్ అయిపోతా, డబ్బులు. బట్ ఈ కల్తీ కొడుకులు ఎవరైతే ఉన్నారో ఆ అంకుల్ ని తందూరి చేస్తారు పెట్రోల్ తో కాల్చి. అండ్ ఈ మ్యాటర్ పోలీసులకు కాల్ చేసి చెప్తుంది మన పాప. పొద్దున్నే మన విజయ్ కి కాల్ వస్తుంది. ఈ లోపు ఆయన ఇంకో పేడకల్లా ఉంటాడు. సేమ్ పేడకల్లా రిపీట్ అవుతా ఉంటది ఆయన పడుకున్నప్పుడల్లా. సుఖంగా కల కూడా కనరవరు బొక్కగాళ్ళు, బొక్కల ఊరు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అలా లేచి క్రైమ్ సీన్ కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ అని చెప్పి అందరినీ పోలీసులు కొడతా ఉంటారు. పాయింట్ ఏంటంటే ఆ తందూరి అంకుల్ డిప్యూటీ కలెక్టర్ అన్నమాట. ఈ పేపర్ అంకుల్ ఏమో కలెక్టర్ ని తందూరి చేశారు. ఆ పోలీసు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. ఇంకొన్ని రోజుల్లో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాడు. కేసు క్లోజ్ అయిపోద్ది పాపం. అండ్ ఈ మ్యాటర్ పేపర్ లో వచ్చి అది మనోడు చదివి వెళ్తాడు వార్నింగ్ ఇవ్వడానికి న్యూస్ అంకుల్ దగ్గరికి. రై ఐఎమ్ సిన్సియర్, నీలాగా తాగి తొంగోను, గుర్తు పెట్టుకో, నా పేరు విజయ్ ఖన్నా, నువ్వు మర్చిపోయి రాసే బాకు వేరేదేదో. పక్కరో స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిపోర్ట్ లో షేర్ ఖాన్ అంటే ఎవరైనా కానిస్టేబుల్ అడిగితే వాళ్ళు ఏం చెప్తారో, సార్ అతను మంచోడు సార్ అంటాడు. కానీ మనోడు స్ట్రిక్ట్ కాబట్టి ఆయన తీసుకురమ్మంటాడు. పాయింట్ ఏంటంటే ఈ షేర్ ఖాన్ కారు స్మగ్లింగ్ చేస్తాడు. అది కూడా ఓన్లీ ఇంపోర్టెడ్ లైక్ రష్యన్. వాట్ ఈ బక్కోడు మాట్లాడింది ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న నాకే వినిపించలేదు. బట్ ఈ షేర్ ఖాన్ వినేస్తాడు. నేను దొంగ బండ్లు అమ్ముతా కానీ యాక్సిడెంట్ బండ్లు కాదురా గూట్లే, పటాన్ కా బచ్చా జబాన్ కా సచ్చా అని అంటాడు. కట్ చేస్తే షేర్ ఖాన్ మీట్స్ భైరవ. కాళ్ళు నొప్పేసి కుర్చీలో
కుర్చీలో కూర్చుందాం అనుకునే లోపు విజయ్ కుర్చీని లాగేసి ఓడిపోయావు అంటాడు. దమ్ముంటే యూనిఫామ్ తీసేసరా అని చెప్పి బైసెప్స్ చూపించేసి వెళ్ళిపోతాడు షేర్ ఖాన్. ఇప్పుడు వెళ్తూ ఏమంటాడు, పఠాన్ కా బచ్చా జబాన్ కా సచ్చా అంటాడు. అంటే టీ తాగేసి లుక్ ఇచ్చి సబ్స్క్రైబ్ టు 3 Angry Boys అంటాడు. ఫైనల్ గా కుర్చీలో కూర్చొని ఉంటే కానిస్టేబుల్ వచ్చి సార్ తందూరి కేసులో బ్రేక్ త్రూ వచ్చింది, కాల్ గర్ల్ చేసింది, ఐ మీన్ ఆ కాల్ ని గర్ల్ చేసింది అంటాడు. అది కూడా ఎన్ఆర్ఐ. ఇదట్టే ఉంది సినిమాలో, నేనే మార్చలా. ఇది పిచ్చ కామెడీ అనమాట. దీనికి నవ్వేసా. దీని తర్వాత యూనిఫామ్ తీసేసి షేర్ ఖాన్ దగ్గరికి వెళ్ళి సలాం వాలేకుం అంటాడు మన విజయ్ ఖన్నా. శబాష్, గుడ్, ప్రామిస్ నిన్నేసేస్తా ఈ రోజు. నువ్వేంటి బ్రో వేసేది అని చెప్పి కొడతాడు. కుర్చీలో కూర్చొని భీమక్ష్మాపతి అని కోపం తెచ్చుకుంటాడు మన షేర్ ఖాన్. మళ్ళీ పోయి కొట్టించుకొని వచ్చి టేబుల్ మీద పెడితే కాల్ వస్తుంది. గెస్ వాట్ హీ సేస్? నో. పఠాన్ కా బచ్చా జబాన్ కా సచ్చా. ఎస్, దట్ పఠాన్ డైలాగ్. ఆ ఇద్దరు దేవరా బైరా లాగా కొట్టుకొని ఆగిపోతారు. చేయి కలుపు బ్రో, లెట్స్ ఫ్రెండ్స్, నేను హ్యాండ్ ఇచ్చిపోతా, బాయ్ ఉస్కో. ఆఫ్టర్ దాట్ తందూరి కేసులో ఇన్ఫార్మర్ అడ్రస్ తెలిసి హోటల్కి వస్తారు. ఈవిడేమో కత్తి చూపించి దగ్గరకు వస్తే పొడిచి చంపేస్తా అంటది. కానీ మన తుఫాన్ తలుపుని అని తోసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆధార్ కార్డు చూపించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. బట్ మాలా డజంట్ బిలీవ్. ఏ మేనేజర్, ఎవడు నిన్ను మేనేజర్ చేసింది హోటల్ కి? ఏ పిల్ల, నేను ఏజీపీ తెలుసా? అయితే చూపి, నీ కార్డు చూపి. ఫైనల్లీ నమ్మేస్తే ఈ కానిస్టేబుల్ అంకల్ ఏమో అలాగా కాన్వర్సేషన్ లో చాలా వీక్ అనమాట. సో స్టార్టింగ్ ట్రబుల్. ఆయన ఏమంటాడు తెలుసా? రోజుకి ఎన్నిసార్లు స్నానం చేస్తావు పాపా నువ్వు? అరే విత్తనమ్ము చిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, మూసుకొని ఉండమంట. అండ్ దే స్టార్ట్స్ ఇన్వెస్టిగేషన్. నువ్వు ఐ విట్నెస్ తందూరి కేసులో తెలుసా నీకు? అయ్యా ఏంటి శంకర్ అయ్యా? నన్ను వదిలేయండి సార్, ప్లీజ్. పొద్దు నుంచి యాపిల్స్ తింటున్నా, బనానాలు వెళ్తున్నా. ఏసీబీ కోపం వచ్చే 30 minutes లో హాస్పిటల్కి రావాలి అంటాడు. అండ్ ఈవిడేమో కోపంగా వచ్చి నేను పోతా, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటది. తెక్కరేగిన ఏసీపీ గారు తందూరి బాడీ చూపించి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఆ చంపిన చీఫ్ బొమ్మ గీపిచ్చేస్తాడు. అలా వాడి బొమ్మ వస్తుంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. సారు, ఆ చెఫ్ గాడు ఏ కార్డులో లేడు, ఇట్స్ ఇంపాసిబుల్ టు క్యాచ్ హిమ్ యు నో. అయితే వెళ్ళి ఆ షేర్ ఖాన్ ని పిలు. షేర్ ఖాన్ వస్తాడు. ఏంది మందల అబ్బాయి, ఒళ్ళు ఎలా ఉంది? ఒళ్ళు చాలా తెమ్మిరిగా ఉంది షేర్ ఖాన్. లెట్స్ బీ ఫ్రెండ్స్, యు ఆర్ గుడ్ బాయ్. అంటే అది ఈ ఫోటోలో ఉండేవాడు ఎవడో చెప్తే చాక్లెట్ కొనిస్తా. ఈ గుండోడు పబ్బులో ఉంటాడు, అమ్మాయిల పక్కన బార్ గర్ల్స్ తెలుసా, బార్ గర్ల్స్. మన ఏసీపీ మఫ్టీలో పోయి ఆ గుండోని వెతుక్కుంటూ ఈ ఫ్లోలోనే సాంగ్ వేసుకుంటాడు అనమాట. అండ్ ఈయనేమో అన్ని తలుపులు తీసి చూసుకుంటా ఉంటాడు. లాస్ట్ గా గుండు బాస్ దొరుకుతాడు. కట్ చేస్తే ఈ పెద్ద విలన్, అంటే ఈ పెద్ద విల్లాలో మన పెద్ద విలన్ ప్రకాష్ అంకుల్ ఉంటాడు. ఒక మంచి మెనూతో ఫుడ్ పెట్టించి అందరికి సర్వేజన సుఖనో బంగుతూ అనే లోపల ఈ కలద్దాలోడు వచ్చి, సార్ ఆ వంకర మూతాడే సార్, దొంగ నా కొడుకు అంటాడు. సో జోక్స్ చేస్తూ ప్రకాష్ అంకుల్ దగ్గరకు వచ్చి పేక్ కోసేస్తాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏంట్రా తినండి, ఇప్పుడు తినండి రా, నాన్ వెజ్. దాని తర్వాత తన రహస్య మందిరంలోకి వెళ్ళి పిల్ల దగ్గర కూర్చొని అని అంటాడు. ఈ లోపల ఏం కూడా వచ్చి, సార్ గుండు బాస్ ని ఏసీపీ కిడ్నాప్ చేశాడు అంటాడు. ఒరే అది అరెస్ట్ రా అని చెప్పి అంకుల్ అంటాడు. Hey darling, evening party on the ACP pillow. And there goes ACP to the party. Hey Vijay, I'm Mona. I can Mona. I'm not interested yaar. వీళ్ళేదో అలా మాట్లాడుకుంటుంటే రాజ్ అంకుల్ వచ్చి కాన్వర్సేషన్ బ్రేక్ చేస్తాడు. ఏ మోనా డార్లింగ్, టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఆవిడేమో యు ఆర్ అండర్ అరెస్ట్ అంటది. ఈయన గమ్ముకుంటాడు. పోవే పుస్కి అంటాడు. ఇక్కడ సెడ్యూసింగ్ సాంగ్ ఒక స్టార్ట్. చిత్రాల మనసు నాది, చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో, ఇంట్లో చిన్నదాన్ని నేను, చిత్రాల దాన్నితో చిన్నలు చూపి. ఈలోపు మళ్ళీ ఆ మాలా గారి కారులో వెళ్తుంది. బట్ దిస్ టైం రోడ్ ర్యాష్. అక్కడే గోండాలు గుద్దేస్తారు ఈవిడ్ని. అండ్ ఇక్కడ ఒక మంచి చేజ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఎనీవేర్ డోర్ లో లాగా రోడ్డు మీద ఏసీపీ వచ్చేస్తాడు. రెడ్ డోరమాన్, సారీ ఏసీపీ. సో మనోడు మాలాని ఇంటికి తీసుకెళ్లి ఎక్కడే ఉండో సోఫాలో కూర్చో అంటాడు. బట్ మాల ఏడ్చి పొద్దున అయిపోద్ది. అండ్ ఈ లోపు మళ్ళీ పీడకలు వచ్చి మనోడు నిద్రలేచేస్తాడు. ఏడుస్తున్న మాలతో, సర్లే నేను సోఫాలో బొజ్జు ఉంటాను, నువ్వు ఇక్కడ బొజ్జు అంటాడు. కట్ చేస్తే మళ్ళీ రొమాన్స్ లో బిజీగా ఉన్న రాజు అంకుల్ ని డిస్టర్బ్ చేస్తాడు ఒకడు. అంకుల్ విజయ్ వచ్చేసాడు. వీడొకడు పానకంలో బడగా, ఏం దేశీపీ ఇది మంచి మూడ్ లో ఉండి డిస్టర్బ్ చేసావా? ఆ గుండోడు నాతోనే ఉన్నాడు. ఐ అరెస్టెడ్ దట్ గుండు బాస్ యూనో. సరే పో, నాకు పని ఉంది బాయ్. ఆ గుండు బాస్ జుట్టు పెంచుకొని, ఏసీపీ నీ రేట్ అంతా, బట్ ఈ పెద్ద సారికి ఇంకో పెద్ద సార్ ఉంటాడు. అండ్ ఆయన పిలిచి, లిమిట్సే లేదు నీకు. అలా అంటారు ఏంటి సార్, యువర్ డైలీ లిమిట్ 50% ఈజ్ ఓవర్ అని జియో ఒక రోజు మెసేజ్ చేస్తాడు. గమ్ముగా గణేష్ నిమజ్జనానికి వెళ్ళు, లేకపోతే నేను సస్పెండ్ చేస్తా అంటాడు. ఈ మాలా గారేమో క్యారేజ్ తెచ్చా, అది తెచ్చా, ఇది తెచ్చా అని చెప్పి ఆశ పెట్టి ఆకలి రేపుద్ది. కానీ బాక్స్ తెరిచి చూస్తేనే ఒక గుడ్డు ఉంటది, దాంట్లో కోడి గుడ్డు.
ఏరా కోడిగుడు పులుసేటనా? ఈ ఏసీపీ గారు ఏదో పనిలో ఉంటే న్యూస్ అంకుల్ వచ్చి ఒక దగ్గర స్మగ్లింగ్ అవుతుంది, గో క్యాచ్ హిమ్ అంటాడు. అలా మనోడు కూలింగ్ గ్లాసులు వేసుకొని హాట్ ఎండలో బ్లాక్ పెట్రోల్ మాఫియాను పట్టుకుంటాడు. బట్ కమిషనర్ ఈజ్ ఆన్ ఫైర్. ఏంటమ్మా నువ్వు గబ్బర్ సింగ్ అనుకుంటున్నావా? నా డ్యూటీ నేను చేస్తున్నా సార్. అయితే నా డ్యూటీ నేను చేయనా? సస్పెండ్ చేస్తే ఏం చేస్తావు చెప్పు. చెప్పులే ఏం చేస్తావు? అలా వార్నింగ్ ఇచ్చి పంపించేశాక మనోడు ఇంటికి వచ్చి కూర్చుంటాడు. ఈ మాల ఏమో హ్యాపీ బర్త్డే బేబీ అంటది. భుజం మీద వాలి పార్టీ అంటది. ఏంటి నువ్వు నా పెళ్ళంలా ఫీల్ అయిపోతున్నావు? గివ్ సమ్ స్పేస్ బ్రో. మళ్ళీ ఇవి ఏడుస్తుంది ఆవిడ దగ్గరకు వచ్చి. ఐఎమ్ సారీ మాలా, మా అమ్మ నాన్నల్ని 18 ఏళ్ల ముందు ఇక్కడే చంపేశారు తెలుసా నా బర్త్డే రోజు. ఇలా చెప్పగానే మాల సేస్ ఐఎమ్ సారీ. ఏసీపీ సేస్ కమ్ ఆన్ హగ్ మీ. పక్క రోజు గుండు బాస్ నోట్లో పెట్టి అంటే బాల్ వాడి నోట్లో పెట్టి బస్ ఎక్కించి ఎన్కౌంటర్ ప్లాన్ చేస్తారు. గుండో నీ నోట్లో ఈసారి బాల్ పెట్టను గన్ను పెడతా. నీకు అర్థమవుతుందా? ఈ గుండోడేమో ఉచ్చ పోసేస్తాడు. సార్ వీడికి వేడి చేసింది సార్, ఉచ్చ పచ్చగా వస్తుంది. ఆ గుండోడు తప్పేసుకొని అన్ని చెప్పేస్తాడు. మన న్యూస్ బాబాయ్ ఏసీబీకి ఏదో సిఐడి ఎపిసోడ్ లాగా ఆయిల్ మాఫియా గురించి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చేసి సంవత్సరం టర్న్ ఓవర్ 1000 కోట్లు అంటాడు. అది విని విజయ్ బాబాయ్ సీజ్ చేస్తాడు చాలా కంటైనర్స్ ని. ఇంకో పక్క ఈ ప్రకాష్ అంకుల్ ఏమో మందు తాగుతూ నాలుగు కొరికేసి వాడిని వేసేయ్ అంటాడు. ఇంట్లో మాలా విజయ్ ప్రశాంతంగా ఉంటే కాల్ వస్తుంది. ఆ గుండు బాబాయ్ వేసేసారు, గరుడని వేసేసారు సార్. సో విజయ్ సస్పెండెడ్. బట్ మాలా లైక్స్ విజయ్. ఇప్పుడు ఆవిడ కాల్ చేస్తుంది తన డాడీకి. నాయనా నేను విజయ్ కిసిక్కులు ఇచ్చుకున్నాం, సో ఐ లవ్ విజయ్. మాలా నా మీద కేసు ఉంది. ఇప్పుడు అవుట్ ఆఫ్ కంటెస్ట్ మాట్లాడుకుంటే నా మీద కూడా కేసు ఉందిరా. వేర్ ఇస్ మై మాలా. కట్ చేస్తే మళ్ళీ ఈ రాజు కపూర్ రొమాన్స్ చేసుకుంటా ఉంటే విజయ్ మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. ఏంట్రా విజయ్ నా దగ్గర పడుంటావా? ఏంట్రా పడేది నీ బొంద ముసలి నా మురక. 10 నిమిషాలు దాంతో దొరివేసుకుంటే దావద్ ఇబ్రహీం అనుకుంటున్నావురా? దవడ పగిలిపోద్ది. ఇలా మాస్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. జాబ్ పోయి ఇంట్లో చిల్ అవుతూ ప్లే స్టేషన్ ఆడుకుంటూ ఉంటారు షేర్ ఖాన్ అండ్ భైరవ. చూడు బ్రో, శివాజీ నగర్ లో ఆయిల్ మాఫియా డీటెయిల్స్ ఉంటాయి. బట్ ఇట్స్ మిషన్ ఇంపాసిబుల్ 9. ఎందుకంటే అక్కడ దొంగన కొడుకులు ఎక్కువ తెలుసా. పోలీసులు తరిమి కొట్టారు. బట్ విజయ్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్. సింగిల్ గా కార్ తో వెళ్లి ఆ ఏరియానంతా తగలబెడేస్తాడు దీపావళి సెలబ్రేషన్స్ లో. ఆ ఏరియా జనాలేమో మాకు పండగ లేదు ఫ్రెండ్స్ అని అనుకుంటా ఉంటారు. ఇంటికెళ్ళి మాలతో ఈ న్యూస్ చూస్తాడు. ఇద్దరు మంచి సాంగ్ వేసుకుంటారు వితౌట్ డాన్స్. సాంగ్ అవగానే రాజ్ అంకుల్ సిగార్ తాగుతూ ఒక ఇంటి మీద నుంచి దోసేంట్రా అంటాడు. బట్ వాడు బతికిపోతాడు. సో గోలీ మార్. ఇంకోటి వచ్చి ఆ కార్ డీటెయిల్స్ ఈ మోనా పాపేమో అది నా కారే బేబీ అంటది. ఆ న్యూస్ అంకుల్ ని పిలిచి నీ రేట్ అంతరా అని అడుగుతాడు. నీ పిల్లి గడ్డంలో ఉన్న ఎంట్రుకలంతా అని చెప్తాడు. ఈ లోపు మసాజ్ చేసే గర్ల్స్ వచ్చి హ్యాపీ ఎండింగ్ ఇస్తారు మన రాజ్ అంకుల్ కి. మన విజయ్ మాలా ఇద్దరు కలిసి డిన్నర్ కి వెళ్తే ఆర్డర్ ఇవ్వు నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అంటాడు. అక్కడికి వెళ్తే ఇద్దరు జాన్ విక్లను పంపిస్తాడు మన రాజు అంకుల్. బట్ ఈస్ తుఫాన్ బ్రో. తుఫాన్ ఎవరు ఏం చేయలేరు. ఇద్దరు మొహాలు తీసి బాత్రూమ్ లో పెడతాడు మన విజయ్. తర్వాత ఏమి ఎరగనట్టు వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినేసి వెళ్ళిపోతాడు. రాజ్ అంకుల్ కి కాల్ చేసి వార్నింగ్ ఇస్తాడు. ఏరా రాజు నీ నోట్లో నా బూజు, 46 నీ ఏజు, బలిసింది నీ గర్ల్ ఫ్రెండ్ గేజు. ఈ రాజ్ అంకుల్ ఏమో షేర్ ఖాన్ దగ్గరకు వచ్చి 5 కోట్లు ఇచ్చి ఏసీపీని ఏసై బ్రో అంటాడు. బట్ షేర్ ఖాన్ ఈజ్ వెరీ పఠాన్ కా బచ్చా జబాన్ కా సచ్చా. సో మాస్ వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. మళ్ళీ న్యూస్ అంకుల్ ఏదో అంగట్లో పాస్తా తింటా ఉంటే ఇలా డిస్టర్బ్ చేస్తాడు. లాస్ట్ కి వాడు కూడా కిండల్ చేస్తాడు. ఈ రాజు అంకుల్ ని తరిమేస్తాడు. ఒరే వాడు డానా లేకపోతే బ్రహ్మానందం కామెడీ సీన్స్ ఎందుకురా పాప అట్ట కామెడీ చేస్తారా ఆయన్ని. టీవీ చూసి బోర్ అయిన విజయ్ ని డ్యూయెట్ వేసుకుందాం అని చెప్పి తీసుకెళ్తది. బట్ విజయ్ సోలో సాంగ్ వేసుకుంటాడు. తర్వాత ఏముంది, న్యూస్ అంకుల్ ఆటోలో పోతుంటే ఆయన్ని పాస్తా ఎలా ఉందని చెప్పి లేపేస్తారు బ్రో. రెస్ట్ ఇన్ పీస్. అండ్ ఈ మాలా అండ్ విజయ్ ఇంటికి పోతా ఉంటే ఫన్ బకెట్ భార్గవ్ ప్రాంక్ చేసినట్టు ఒకడు ఫైట్ స్టార్ట్ చేస్తాడు రోడ్లో అడ్డంగా పడుకొని. బట్ విజయ్ అందరినీ కలిపి కొడతాడు. కానీ అప్పుడే యాపిల్ పే యూస్ చేసి లొకేషన్ తెలుకున్న షేర్ ఖాన్ వచ్చి విజయ్ ని సాగు కొట్టిన అందరినీ కుక్కల్ని కొట్టినట్టు కొట్టి తరిమేస్తాడు. ఈసారి మళ్ళీ చెప్తాడు. అలా హాస్పిటల్ కి తీసుకొస్తాడు. అక్కడ డాక్టర్ ని అడుక్కోకుండా వార్నింగ్ ఇస్తాడు. బట్ హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. తేజ అంకుల్ ఏమో అదే మన రాజు అంకుల్ ఈ మియాకి స్టాండ్ బై ఉన్నాడా అని అడుగుతాడు వచ్చి. సూపర్ హాట్ గా ఉంది పాప మాలా
పోరా పుస్కి. అండ్ విజయ్ ఈ అంకుల్ ని ఏసైరా బాబు అంటది. ఎవరంటారు, మన మాలపాపే అంటది వాడిని ఏసయ్యని. అండ్ ఈ షేర్ ఖాన్ ఏమో వేరే ఓడి దగ్గరకు వచ్చి రై పుస్కి రారా నాతో పాటు అంటాడు. బట్ దట్ గాయ్ గన్ను పేలుస్తాడు. స్లో మోషన్ లో ఈ బుల్లెట్ ని కళ్ళతో చూస్తూ తప్పించుకుంటాడు మన షేర్ ఖాన్. నోట్లో ఏలు పెట్టి అందరినీ కొట్టేసి వెళ్ళిపోతా ఉంటాడు షేర్ ఖాన్. కానీ ఆయన్ని డొక్కలో పొడి చేస్తారా. అలా గుండోని లేపేసింది విజయ్ కాదు వీళ్ళే అని చెప్పి ప్రూవ్ చేస్తాడు షేర్ ఖాన్. సో పోలీసులు తేజాని పట్టుకోమంటారు. విజయ్ కి మళ్ళీ పోలీస్ పోస్ట్ ఇస్తారు. తేజ దగ్గరకు వచ్చి రై నీ పేక కొరికేస్తా అంటాడు. అండ్ తేజ కత్తి చూపింగానే చేతిలో ఉన్న టాటూ చూసి మా అమ్మ నాయన్ని చంపింది నువ్వేరా, నేను ఈరోజు చంపేస్తా ఖచ్చితంగా నీకుందరూ నా కొడక అని చెప్పి మనోడు వెళ్తాడు. సో స్టోరీ ప్రకారం చేతిలో గన్ను ఉన్నా కూడా రాజు అంకుల్ చచ్చిపోతాడు. అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. పాపం దేర్ ఇన్స్ ద స్టోరీ. బట్ నెక్స్ట్ డే ఏసీపీగా ఇన్ఛార్జ్ తీసుకొని షేర్ ఖాన్ వచ్చి హే బ్రో వాట్సాప్ అంటాడు. నెక్స్ట్ కేసు ఏంట్రా అంటే డ్రగ్స్ మాఫియాని అంతం చేయాలంటాడు టీవీలో వచ్చి. సో వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. అది ద బ్లాక్ బస్టర్ తుఫాన్ మూవీ ఎండ్స్ హియర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోకి 1K కామెంట్స్ అయితే మేము రాధయ్య నచ్చలు చేస్తాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ 500 కూడా అవ్వలేదు. ఈ వీడియో కన్నా 500 కామెంట్స్ చేశారంటే నెక్స్ట్ వీడియో రాధే చేస్తా. 500 కలుపు నెట్ట కట్ట దానికి ఎట్ట 1000 అవ్వని నాకు తెలుసు. సో మీరు దీనికి 500 చేయండి ఓకేనా. మీరు ABCDలు కొడతారో స్పాములు చేయండి కామెంట్లు. ఒక కామెంట్ చేసి వదలకండి. A కొట్టండి, B కొట్టండి, C కొట్టండి, ఏదో ఒకటి నొక్కండి కామెంట్స్ ఓకేనా. సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.